హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి క్లోత్స్ అరౌండ్ అస్ అనేటువంటిది ఛత్తీస్గఢ్ వచ్చేసి 1వ తరగతి చూస్తూ ఉన్నాము. క్లోత్స్ అరౌండ్ అస్ మనము బట్టల గురించి మనం తెలుసుకుందాము. నాపీ పిల్లలకు వచ్చేసి లంగోటి కడతారు కదా, పిల్లలకు వచ్చేసి చిన్న పిల్లలకి నాపీ అనమాట. NAPPY నాపీ. షర్ట్ SHIRT షర్ట్. వెస్ట్ VEST వెస్ట్ బనీను. ఫ్రాక్ FROCK ఫ్రాక్. కుర్తా KURTA కుర్తా. యూనిఫామ్ UNIFORM యూనిఫామ్. ఫ్లవర్స్ అరౌండ్ అస్ ఫ్లవర్స్ గురించి తెలుసుకుందాము. రోజ్ ROSE రోజ్. లోటస్ LOTUS లోటస్. మ్యారీగోల్డ్ MARIGOLD మ్యారీగోల్డ్. హైబిస్కస్ HIBISCUS హైబిస్కస్. సన్ఫ్లవర్ SUNFLOWER సన్ఫ్లవర్. ప్రాక్టీస్ షీట్ వచ్చేసి రికగ్నైజ్ అండ్ సే, దీని గురించి మనము జస్ట్ దీన్ని రికగ్నైజ్ చేసి దీన్ని కనిపెట్టి జస్ట్ వచ్చేసి తెలుసుకుంటే చాలన్నమాట. ఇక్కడ చూడండి, R ఫార్ రూపీ RUPEE రూపీ. రెడ్ R ఫార్ రెడ్ RED రెడ్. సో క్యాపిటల్ R అండ్ స్మాల్ r అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైట్ WHITE వైట్. వాటర్ మెలన్ WATERMELON వాటర్ మెలన్. నెక్స్ట్ గోట్ GOAT గోట్. గువా GUAVA గువా. మ్యాట్ MAT మ్యాట్. మంకీ MONKEY మంకీ. జీరో ZERO జీరో. జీబ్రా ZEBRA జీబ్రా. క్వశ్చన్ మార్క్ QUESTION క్వశ్చన్ మార్క్. MARK క్వశ్చన్ మార్క్. క్విల్ట్ QUILT క్విల్ట్. సో ఇది వచ్చేసి రగ్ అంటారు, సో క్విల్ట్. తర్వాత ఎలిఫెంట్ ELEPHANT ఎలిఫెంట్. ఎరేజర్ ERASER ఎరేజర్. xylophone XYLOPHONE xylophone. జెరాక్స్ మిషన్ XEROXMACHINE జెరాక్స్ మిషన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ గురించి మనము తెలుసుకున్నాము. వాటితో వచ్చేటువంటి పదాలను మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ వర్క్షీట్ 4లో వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని కలర్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కలర్స్ మీరు చేయాలి. అక్కడ కలర్స్ వేయండి. బ్లూ, గ్రీన్, రెడ్, బ్లాక్, వైట్ అనే కలర్స్ మనము ఇక్కడ గీయాలి. సరే, రంగులు అనేటువంటిది వేయాలి. ఇక్కడ వచ్చేసి క్యాటర్ పిల్లర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్లూ, గ్రీన్, రెడ్, వైట్, బ్లాక్ ఇక్కడ వచ్చేసి మనము చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి జాయిన్ ద పిక్చర్స్ విత్ దేర్ స్టార్టింగ్ లెటర్స్ ఆఫ్ దేర్ నేమ్స్. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది, లెటర్స్ ఇవ్వడం జరిగింది, అంటే క్యాపిటల్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాము. ఇటు సైడ్ ఏమున్నాయి చూద్దాము. ఇటు సైడ్ వచ్చేసి బనానా, టొమాటో, క్యాట్, కస్టర్డ్ యాపిల్, షీప్, పపాయ, మ్యాంగో, ఎలిఫెంట్, కౌ అనేటువంటిది ఉంది. ఇటు సైడ్ వచ్చేసి రోజ్, గువా, ప్యారెట్, మంకీ, క్వశ్చన్ మార్క్, స్పారో, డాగ్, జీబ్రో. సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగింది. వాటిని మనము కనిపెట్టి మనం ఇక్కడ బొమ్మలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అక్షరాలకి మ్యాచ్ చేయాలి. సో నేను వచ్చేసి ఇక్కడ బొమ్మలు మనము ఇందాక చూసుకున్నాము. ఆ యొక్క బొమ్మల యొక్క పేర్లని ఇక్కడ రాయడం జరిగింది. G ఫార్ గోట్ GOAT గోట్. G ఫార్ గువా GUAVA గువా. T ఫార్ టొమాటో TOMATO టొమాటో. నెక్స్ట్ C ఫార్ custard apple CUSTARD custard apple. C for cat CAT cat. Next D for dog. P for parrot PARROT parrot. P for papaya PAPAYA papaya. Next S for sheep SHEEP sheep. S for sparrow SPARROW sparrow. Z for zebra Next R for rose ROSE rose. Sorry. Q for
Question mark QUETIONMARK. Question mark. Z for zebra ఇందాక చెప్పుకున్నాం. M for mango, MANGO mango. M for monkey, MONKEY monkey. B for banana, BANANA banana. Next, E for elephant, ELEPHANT elephant. Worksheet 5 లో వచ్చేసి రికగ్నైజ్ ద యానిమల్స్ అండ్ డ్రా ద పిక్చర్ వాట్ దే ఈట్. మనం ఇక్కడ వచ్చేసి రికగ్నైజ్ పిక్చర్లు ఏమేమి ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఏమేమి యానిమల్స్ ఉన్నాయి, క్యాట్, కౌ, షీప్, గోట్, డాగ్, మంకీ ఉంది. సో వాటి పేర్లు రాసి అవి ఏం తింటుందో మనము రాద్దాము. క్యాట్ వచ్చేసి మిల్క్ తాగుతుంది, కౌ వచ్చేసి గ్రాస్ తింటుంది, గడ్డి తింటుంది, గోట్ వచ్చేసి లీవ్స్ ఆకుల్ని తింటుంది, తర్వాత మేక వచ్చేసి ఆకుల్ని తింటుంది, తర్వాత వచ్చేసి డాగ్ కుక్క వచ్చేసి మాంసాన్ని తింటుంది, తర్వాత వచ్చేసి మంకీ వచ్చేసి ఫ్రూట్స్ పండ్లని తింటుంది, కోత్ వచ్చేసి పండ్లని తింటుంది. సో ఈ విధంగా వచ్చేసి మనము వీటిని బొమ్మలను మీరు వేయచ్చు, అది ఏం తింటుందో బొమ్మను వేయచ్చు. మిల్క్ పాలు, ఒక గ్లాసులో పాలు పెట్టండి, లేకపోతే ఒక బౌల్లో పాలు పెట్టినట్టు వేయండి. తర్వాత గ్రాస్ వచ్చేసి గడ్డి, లీవ్స్ ఆకులు, మీట్ ఆ బొమ్మల్ని వేయచ్చు. లేదా వచ్చేసి నేను ఈ మీద రాస్తున్నాను. సో క్యాట్ CAT క్యాట్, మిల్క్ MILK మిల్క్, కౌ COW కౌ, గ్రాస్ GRASS గ్రాస్, గోట్ GOAT గోట్, లీవ్స్ LEAFS లీవ్స్. నెక్స్ట్ డాగ్ DOG డాగ్, మీట్ మాంసం MEAT మీట్, మంకీ MONKEY మంకీ, ఫ్రూట్స్ FRUITS ఫ్రూట్స్. ఇక్కడ రింగ్లో వచ్చేసి ద ఆడ్ మ్యాన్ అవుట్, దీంట్లో వచ్చేసి ఇక్కడ ఏమేమి ఇచ్చున్నారు, ఫస్ట్ దాంట్లో మంకీ, కోతి, జీబ్రా, బుక్, కౌ, షీప్ ఆర్ గోట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, గోట్ అండ్ ఎలిఫెంట్ ఇచ్చున్నారు. ఇక్కడ యానిమల్స్ ఇచ్చున్నారు. యానిమల్స్ తర్వాత వచ్చేసి మనకు స్టేషనరీ ఇవ్వడం జరిగింది. స్టేషనరీ వచ్చేసి వేరుగా ఉంది కాబట్టి స్టేషనరీ సర్కిల్ చేయండి. ప్లస్ రూపీస్, -0 క్యాట్ అండ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్యాట్ అనేటువంటి యానిమల్స్ ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ సింబల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవ్వడం జరిగింది. సో మ్యాంగో, టొమాటో అండ్ బనానా, గువా, కస్టర్డ్ యాపిల్, పపాయ ఇవ్వడం జరిగింది. టొమాటో వచ్చేసి వెజిటేబుల్. తర్వాత బాయ్ అండ్ బ్లూ, వైట్, రెడ్, గ్రీన్, బ్లాక్ ఇవ్వడం జరిగింది కలర్స్. తర్వాత ఒక హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్కి సర్కిల్ చేయండి. తర్వాత పెన్సిల్, ఎరేజర్, బుక్, డాగ్, షార్ప్నర్ అండ్ బ్యాగ్. ఇక్కడ వచ్చేసి యానిమల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి యానిమల్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం స్టేషనరీస్ ఉన్నాయి. స్టేషనరీస్ ఎక్కువగా ఉన్నాయి. యానిమల్ వచ్చేసి వేరు చేసి మనం వచ్చేసి దాన్ని సర్కిల్ చేయాలి. సో ఈ విధంగా మీరు వాటిని సర్కిల్ చేయండి. తర్వాత క్లోత్స్ అరౌండ్ అస్, క్లోత్స్ని వచ్చేసి ఇక్కడ 2 times రాయండి. షర్ట్ SHIRT షర్ట్, nappy NAPPY nappy, frock FROCK frock, vest VEST vest. Next kurta CKURTHA kurta, uniform UNIFORM uniform. నెక్స్ట్ స్మాల్ లెటర్ ABCD వచ్చేసి చూడండి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి మనము ఇందాక తెలుసుకున్నాం కదా, ఆ ఫ్లవర్స్ వచ్చేసి 2 times రాయండి. లోటస్ LOTUS లోటస్, రోస్ ROSE రోస్, మ్యారీగోల్డ్ MARIGOLD మ్యారీగోల్డ్, లోటస్ LOTUS లోటస్. నెక్స్ట్ హైబిస్కస్ HIBISCUS హైబిస్కస్, సన్ఫ్లవర్ SUNFLOWER సన్ఫ్లవర్.